ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. హలో అండి, ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ వనజ అల్వాలా గారు. సో మేడంతో మాట్లాడి అసలు ఈ స్కూల్కి సంబంధించి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన జీడిమెట్ల ఏరియాలో నేను చూసిన వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా స్పెషల్గా ఉందండి. సో ఇంత ఓపెన్ ప్లేస్లో పొల్యూషన్ ఫ్రీ జోన్లో పిల్లలకి నేచర్తో చాలా దగ్గరగా అనుబంధం వచ్చే విధంగా ఈ స్కూల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో నాకైతే ఈ స్కూల్కి సంబంధించి అండ్ చూస్తున్న పేరెంట్స్కి కూడా వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకునేటట్టుగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. సో ముఖ్యంగా ఈ స్కూల్ మోటో ఏంటంటారు? My aim and motto is to give a quality education with overall development. ఓకే, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ మనం చూస్తున్నట్లయితే టెక్నో స్కూల్స్ అని, ఒలింపియాడ్ స్కూల్స్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, గ్లోబల్ స్కూల్స్ అని ఇన్ని రకరకాల స్కూల్స్ ఉన్నాయి కదా. అంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ స్కూల్స్ అంటే మన వాళ్ళకి ఒక మంచి ఎక్స్పోజర్ ఉంటుందేమో, కానీ అంతంత ఫీజెస్ కట్టుకోవడానికి మన దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇది చాలా మంచి పాయింట్ అడిగారు మేడం. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే పేరెంట్స్కి చాలా ఎక్కువ అసలు మనకి అందుబాటులో ఉండదు ఫీ స్ట్రక్చర్ అనే అపోహ ఉంటుంది. బట్ మెయిన్ స్కూల్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే మధ్యతరగతి వారికి, మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఆర్ నాట్ అఫోర్డబుల్ మోర్ ఫీజెస్, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ ఇంక్లూడింగ్ గేమ్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే మోటోతో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాఫిట్ ఓరియంటెడ్ స్కూల్. It's not at all commercial school. Okay. It's my passion. To run a school with all the facilities. ఓకే, నేను విన్నాను ఆల్రెడీ మీరు స్టేట్ సిలబస్ కలిగిన స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 3 వరకు రన్ చేస్తున్నారు. Yes, madam. సో ఇది ఇంటర్నేషనల్ స్కూల్, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్కూల్. అంటే అసలు డిఫరెన్సెస్ ఏముంటుంది అంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి మామూలు రెగ్యులర్ స్కూల్స్ కి? డిఫరెన్సెస్ ఏముంటుంది అంటారు అసలు? ఇంటర్నేషనల్ స్కూల్స్ కి మిగతా స్కూల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఎస్పెషల్లీ స్టేట్ సిలబస్ స్కూల్స్ లో ఓన్లీ స్టడీస్ పైన ఫోకస్ చేస్తాం, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండదు. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వచ్చేటప్పటికి అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వి ఫోకస్ ఆన్ అదర్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్. సో మొత్తం అన్ని ఓవరాల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇంటర్నేషనల్ స్కూల్స్లో. ఓకే, సో పిల్లలకు కూడా ప్రెషర్ తక్కువగా ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో, లిమిటెడ్ పోర్షన్ ఉంటుంది. సిబిఎస్ఈలో వాళ్ళకి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఎప్పుడైనా కూడా చైల్డ్ పైన ప్రెషర్ తక్కువ ఉండేలాగా చూసుకుంటాం. సో అలానే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ అన్నీ కూడా చాలా కమర్షియలైజ్డ్ అయిపోయినాయి. ఎంతసేపు ఏంటంటే ఫీజు, ప్రతి దానికి ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేసినా, ఎక్కడికైనా ఫీల్డ్ ట్రిప్స్ చూసుకున్నా కూడా ప్రతి దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో మరి ఈ స్కూల్కి స్పెషాలిటీ ఏంటంటారు? ఎలా ఉండబోతుంది అంటారు ఇందులో కరికులం ఎవ్రీథింగ్? కరికులం అంటే అంతా యాక్టివిటీ బేస్డ్ కరికులం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ వీఆర్ నాట్ కలెక్టింగ్ ఈవెన్ 1 penny ఆల్సో ఫర్ అదర్ యాక్టివిటీస్. దేనికి ఉండదు? దేనికి ఉండదు. ఈవెన్ పిక్నిక్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఎవ్రీ ఇయర్ మేము 2 ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తాం స్టూడెంట్స్ ని, క్లాస్ వైజ్, అండ్ 1 పిక్నిక్ కంపల్సరీ తీసుకెళ్తాము. అండ్ వీఆర్ డూయింగ్ యాన్యువల్ డేస్, గ్రాడ్యుయేషన్ డేస్, అండ్ ఆల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఓకే, సో దేనికి కూడా మేము సింగిల్ పెన్ని కూడా మేము మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కలెక్ట్ చేయట్లేదు. వావ్, ఇది వినడానికైతే నిజంగా చాలా బాగుంది అండి. ఎందుకంటే ఆ ట్యూషన్ ఫీజు పక్కన పెట్టేసి దాంతోపాటు అడిషనల్గా పేరెంట్స్ చూస్తూనే ఉన్నాం, దీనికి కట్టాలి, దానికి కట్టాలి అని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన మెసేజెస్. సో అలాంటిది ఏమీ కలెక్ట్ చేసేది లేదనమాట ఈ స్కూల్లో. సో ఇంకా అలాంటిది మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వస్తూ జాయిన్ అవుతూ ఉంటారు. సో పేరెంట్స్గా ఏంటంటే అదే వీడిని స్కూల్లో జాయిన్ చేశాం కదా, వీళ్ళలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదే అని చెప్పేసి వాపోతూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ కాస్త టైం ఉంటుందంటారు ఇందులో అడాప్ట్ అవ్వడానికి అంతా అని. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అండి, పేరెంట్స్ అందరు కోఆపరేషన్ ఉంటే డెఫినెట్గా మేము ఒక కిడ్ని బాగా డెవలప్ చేయగలుగుతాము. ఎందుకంటే ఎవరైనా మేమేమి మిరాకిల్స్ చేయలేము. ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ స్టడీస్ జోన్ నుంచి వస్తారు. సో వాళ్ళందరినీ నేను నా స్కూల్ వైజ్గా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే అట్లీస్ట్ ఐ నీడ్ 3 years టైం. ఆ 3 years తర్వాత డెఫినెట్గా వాళ్ళు వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ కిడ్స్ ఎలా ఉండాలో అలా ఉంటారు. అది ఫ్రమ్ 5th class టు హై స్టాండర్డ్. అలా కాకుండా ప్రీ ప్రైమరీ ఉంది, నర్సరీ, PP1 అండ్ PP2 అండ్ ఫస్ట్ క్లాస్, దే ఆర్ కంప్లీట్లీ వ్యాక్సిన్ ప్రోడక్ట్స్. ఓకే, సో వాళ్ళని నేను బిగినింగ్ నుండే కూడా ఓవరాల్గా
పర్ఫెక్ట్గా చేయగలం. అండ్ మా స్టాఫ్ కూడా అందరూ కూడా వెల్ గ్రాడ్యుయేట్స్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ వీ హ్యావ్. అండ్ అలానే అంటే మనకి అపార్ట్ ఫ్రమ్ క్లాస్ రూమ్స్ పిల్లలు కూడా వాళ్ళ ఆ ప్యాషన్ ని డిస్కవర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో అలాంటివి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారండి స్కూల్ తరపున? స్టడీస్ వైజ్ చూస్తారంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్ వీఆర్ ప్రొవైడింగ్ robotics to the children. We are introducing robotics. And also AI, artificial intelligence గురించి ఎవరికి చెప్పక్కర్లేదు. ఈవెన్ కిడ్స్ కూడా దే నో వెరీ వెల్ రిగార్డింగ్ AI. అవును. So we are giving AI education also to the children. Okay. And we introduced robotics also. Last year only we introduced. And even AI also we introduced last year. Okay. And also sports lo we are providing football, volleyball and cricket. And we have swimming pool also and skating classes they have. Okay. And as well as kho-kho, kabaddi, these all are common things. Okay, so pratidi trainers అందరూ కూడా ఉంటారు. Yeah, trainers uన్నారు. And classical dance we have, and we are providing western dance also. Okay. They can choose any one from the classical or western. And also we are providing music and instrumental music we are providing. So వీటికంటూ సెపరేట్ గా ఉంటుందా అండి ఫీజు లాగా? లేదండి, ఎవ్రీథింగ్ including tuition fee. Okay. So I cannot say it is included in tuition fee. We are giving free అని చెప్పొచ్చు. Oh, nice. ఓకే. సో అయితే ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే మీరు అన్నారు మా ప్రోడక్ట్గా అవ్వడానికి స్టార్టింగ్ నుంచి ఉంటే అది ఆ ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి, సో వచ్చిన వాళ్ళకి కొంతగా వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి కాస్త టైం టేకింగ్ ఉంటుంది ఆ విషయంలో, ఆ ప్రోగ్రెసింగ్ విషయంలో పేరెంట్స్ కూడా కొంచెం పేషెన్స్గా ఉండాలి. సో అయితే వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ కావాలి, ఆ డిసిప్లిన్, ఆ వాల్యూస్ అన్ని కూడా తెలుసుకోవడానికి మెయిన్ ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఒక విజన్ ఎలా ఉంటుందండి? ఒక పిల్లాడు వచ్చాడు, జాయిన్ అయ్యాడు అంటే సో వాడి భవిష్యత్తు, వాడి ఫ్యూచర్ని ఏ విధంగా ఉంటుందా అన్నది మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఉంటారు కిడ్స్కి? ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక స్పోర్ట్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏం చేస్తారంటే అన్ని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తాం. అకాడమీకి 2కి వచ్చేసరికి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం వాళ్ళకి. సో నాకు అర్థమైపోతుంది, మా స్టాఫ్కి కూడా అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళు ఎందులో బెస్ట్ అని. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాం ఆ స్పోర్ట్స్లో. సో ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. దెన్ వీ ఎంకరేజ్ ఇన్ వన్ స్పోర్ట్ ఆర్ వన్ గేమ్. ఓకే. అలానే స్టూడెంట్ టీచర్ రేషియో ఎలా ఉంటుందంటారు ఇక్కడ? Generally, as per CBSE norms, we can give 40 children, 1 teacher. Okay. But we are giving 25 to 30 children, 2 teachers we are giving. Oh, 2 teachers? In each class, yeah. Okay. Up to primary, we are giving 2 teachers in each class. Okay. So every student is unique and different on its own way అన్నట్టు అంటారు. Exactly. సో మరి ఒక్కొక్కళ్ళు కొంతమందికి ఇంట్రెస్ట్ వేరే వాటి మీద ఉంటుంది, అకాడమిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో అలాంటి వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేసే టీచింగ్ మెథడాలజీ మీ దగ్గర ఉంటుందంటారు? యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అండి. సో అది డెఫినెట్గా ఏంటంటే టీచర్ లెసన్ చెప్పడము బై హ్యాండ్ అండ్ ఎగ్జామ్ అనేసరికి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. టీచింగ్ వేలో చెప్తే, ప్లేవే మెథడ్లో చెప్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది డెఫినెట్గా వాళ్ళలో. అండ్ ఫస్ట్ మేము ఫోకస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ పైన కూడా చేస్తున్నాం. సో వెన్ చైల్డ్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో దే కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ టీచర్ ఇస్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అవును. ఓకే. అండ్ పబ్లిక్ స్పీకింగ్. ఇప్పుడు పేరెంట్స్కి ఏం కావాలండి, ఎక్కడికైనా వెళ్తున్నారు, వేరే స్టూడెంట్స్తో డెఫినెట్గా వేరే చిల్డ్రన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ప్రతి పేరెంట్కి నా చైల్డ్ ది బెస్ట్ ఉండాలి అనుకుంటారు. సో ఆ వేలో మేము పిల్లల్ని ట్రైన్అప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. ఇంకా ఫైనల్గా మన విఎస్లో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ గురించి యాజ్ ఎ చైర్మన్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటే చెప్తానండి, క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్లో ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి. అండ్ ఎస్పెషల్లీ ఎథిక్స్ తగ్గిపోతున్న రోజులు ఇవన్నీ కావాలి అంటే డెఫినెట్గా మీరు వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో మీ పిల్లలకి అడ్మిషన్ తీసుకుంటే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ నిజంగా. సో ఇక్కడ యూఎస్పీస్ చూడడానికి చాలా ఉన్నాయి. అండ్ వన్స్ ఒకసారి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చూడకుండానే క్యాంపస్ షూట్ మేము చేసాము, అది చూడకుండా డైరెక్ట్గా పేరెంట్స్ ఒకసారి వచ్చి విజిట్ అయితే ఇక్కడున్న ఈ బ్యూటిఫుల్ నేచర్ తోటి పిల్లలు ఎంత చక్కగా పెరుగుతారు అన్నందుకు మీరే సాక్షాత్తు స్వయంగా చూడొచ్చు అనమాట. సో డెఫినెట్గా చూడండి. సో ఇక్కడ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు స్కూల్లో. సో ఫ్యామిలీ రన్నింగ్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. బికాస్ వీ హ్యావ్ 2 డైరెక్టర్స్ ఇన్ ద వ్యాక్సిన్ ఇంటర్నేషనల్. వన్ ఈజ్ మిస్టర్ సంతోష్ పాటిల్, ద అదర్ వన్ ఈజ్ నవీన్ రెడ్డి. దే బోత్ ఆర్ మై స్టూడెంట్స్, మై ఎక్స్ స్టూడెంట్స్. ఓ, ఓకే. సో నా ప్యాషన్ చూసి వాళ్ళు, మేడం మీకు హెల్పింగ్గా మేము ఉంటాము, వి 3 విల్ స్టార్ట్ ఏ స్కూల్, విల్ రన్ ఏ స్కూల్ అని ఎంకరేజ్ చేస్తూ
మేము స్టార్ట్ చేసిన స్కూల్ అండి ఇది. నాకు మీరు ఒక మాట అన్నారు, నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు అన్నారు ఒక బిజినెస్ లా కాకుండా ఒక ప్యాషన్ లా తీసుకున్నామని. ఎంత డిఫరెన్స్ ఉంటుందండి నిజంగా చెప్పాలంటే బిజినెస్ కి ఆ ప్యాషన్ కి. సో అందుకని వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ద బెస్ట్ అని అయితే ఎస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైజ్ చేయక మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.